ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందుతోన్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఎక్స్రే ఫిలిమ్స్ కొరత ఉన్నప్పటికీ టెక్నీషియన్లు డిజిటల్ విధానంలో నేరుగా డాక్టర్ల మొబైల్స్ కు ఎక్స్రే చిత్రాలను షేర్ చేస్తూ ఉన్నారు. వీటి ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ వినూత్న ప్రక్రియ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై సూపరింటెండెంట్ నరేంద్రతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రోగుల సంఖ్య రోజుకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. సుమారు 2000 మంది పైగా కూడా రోగులు వచ్చి ఇక్కడ వైద్య సేవలు పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఖమ్మం జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం కూడా భారీ ఎత్తున కూడా రోగులు రావడంతో ఇక్కడ వైద్య శస్త్రచికిత్సలు అందించేందుకు సైతం కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మొత్తం చాలా శ్రమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ కొన్ని ఆసుపత్రులలో వైద్య సేవలతో పాటుగా మరి కొన్ని పరికరాలు అందుబాటులో లేవంటూ కూడా ఆరోపణలు వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ప్రధానంగా అంటే ఎక్స్రే థియేటర్ ఉన్నా సరే అక్కడ ఫిల్మ్ లేకపోవడంతో కూడా కొద్దిగా వాళ్ళకి పేషెంట్లకు ఫిల్మ్ అందట్లేదంటూ కూడా ఆరోపణలు వినపడుతున్న నేపథ్యం అవుతుంది. కేవలం వాళ్ళ మొబైల్ అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారితంగానే ఇక పేషెంట్లకు వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఎక్స్రే తీసేసుకొని ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ఆధారితంగా ఇక రోగులకు కాలు అని ఫ్రాక్చర్ అయిందా, చెయ్యి అని ఫ్రాక్చర్ అయిందా, లేకుంటే మోకాలు అని నీరు ఉందా అంటే ఇలాంటి సమస్యలపై ఆ ఎక్స్రే ఫిల్మ్కు లేకుండానే ఒక డిజిటల్ ఆధారితంగా మొబైల్లోనే వాట్సాప్ యాప్ పంపిస్తున్నారు. ఆ వాట్సాప్ యాప్ ప్రకారం వైద్యులు దాన్ని చూసుకొని వాళ్ళకు పేషెంట్లకు రోగులకు వైద్య సేవలు అందించే విధంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న నేపథ్యం అవుతుంది. దీనికి మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇక జనరల్ వార్డులో ఉన్నాం, అంటే ఆర్థోపెడిక్ సంబంధించి జనరల్ వార్డులో ఉన్నాం. ప్రజెంట్ వీళ్ళంతా కూడా వివిధ వ్యాధుల బాధ నుంచి వచ్చిన రోగులే. వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకు ఫిల్మ్ లేకుండానే డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరైతే ఉంటే వాళ్ళకు ఎక్స్రే థియేటర్ దగ్గర నుంచి అక్కడ టెక్నీషియన్ వాళ్ళకు మొబైల్లో నుంచి వాట్సాప్ పంపించడం, అక్కడ పంపించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇక వీళ్ళు ఆ పేషెంట్కి సంబంధించిన కేసు షీట్ తీసుకొని వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యం ఉంది. దీంతోపాటు అసలు ఎలా అందిస్తున్నారు వాళ్ళ ఎక్స్రే థియేటర్లో ఎక్స్రే ఫిల్మ్ లేకుండానే మొబైల్ నుంచి వీళ్ళకి అందిస్తున్నటువంటి సేవలు ఎలా ఉన్నాయని సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్ర మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్, ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అంటే చాలా వరకు వివిధ విభాగాలు చెందిన రోగులకు ఎక్స్రే ఫిల్మ్ అందట్లేదని ప్రధాన ఆరోపణ. దానిలో ఇప్పుడు ఎక్కువగా మొబైల్లోనే ఎక్స్రే థియేటర్ దగ్గర నుంచి డాక్టర్లకు అనుసంధానం చేసుకుంటూ ఆ గ్రూప్లో దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వైద్యులే రోగులకు సేవలు అందిస్తున్న నేపథ్యం వినపడుతుంది. ఇదేంటి నిజమేనైతే? ఇప్పుడు ప్రతి హాస్పిటల్ కూడా మన మోడీ గారు వచ్చినాక ప్రతి వైద్య సేవలు కూడా అనేది ఆన్లైన్ అన్నట్టు. ఇప్పుడు మన డేటా కూడా ఓపీ టికెట్ కూడా నువ్వు ఎక్కడన్నా కొట్టావంటే ఆన్లైన్లో వచ్చేస్తా అన్నట్టు. ఆభా రిజిస్ట్రేషన్ అని ఓపీ టికెట్ దగ్గర నుంచి ఏ ఇన్వెస్టిగేషన్స్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మొబైల్లోనే వచ్చేస్తాయి అన్నట్టు. దిస్ ఇస్ మొబైల్ వైద్య సేవలు అంటాం అన్నట్టు. ఒక్క ట్రీట్మెంట్ అనేది మనం ఓపీ టికెట్ మీద రాస్తాము, వాళ్ళు అక్కడి నుంచి ఇస్తారు. ఈవెన్ డ్రగ్స్ కూడా ఇంతకుముందు ఆన్లైనే ఉండేది అన్నట్టు. మనం ఇక్కడ కొడితే అక్కడ వచ్చేది, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఆఫ్లైన్ చేసాము. బట్ ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్. ఎక్స్రే గ్రూప్ ఒకటి ఉంటుంది, ఎక్స్రేస్ గ్రూప్ అని, అందులో నేము నెంబరు వస్తుంది. ఇలా ఎక్స్రే సపోజ్ ఇప్పుడు మనము ఈ పేషెంట్ పేరు ఎం హుసేన్ అని ఉంది, ఆ నెంబర్ కొట్టగానే మనకు హుసేన్ 17239 ఎక్స్రే నెంబర్ కొట్టగానే వచ్చింది. ఆయనకి ఇదివరకు రాడ్ వేయడం జరిగింది, రాడ్ రిమూవల్ కొరకని పిలిపించడం జరిగింది. చూసుకొని చేసేస్తారు అన్నట్టు. ఆ ఎక్స్రే నెంబర్ కొట్టగానే ఇందులో వచ్చేస్తాయి, మనకి ఈజీ అవుతుంది అన్నట్టు. ఈ ఎక్స్రే వచ్చి ఫిల్మ్ అనేది ఏంటంటే మనకు ఖర్చుతోటి కూడుకున్నది, సమయంతో కూడుకున్నది, మనకు మ్యాన్ పవర్తో కూడుకున్నది. కాబట్టి ఇప్పుడు అంతా ఆన్లైన్. ఎక్స్రే తీయగానే ఇమీడియట్గా ఒక్క క్షణంలో వాళ్ళు పెట్టగానే అందరు డాక్టర్లు, గ్రూప్ ఆఫ్ డాక్టర్లు దనదన చూసుకొని ఏం చేస్తారంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ప్రొఫెసర్ ఒకటి అనొచ్చు, అసిస్టెంట్ ఒకటి అనొచ్చు, వీళ్ళందరూ కలిపి ఒక ఫైనల్ ఒపీనియన్కి వచ్చి ఏం చేయాలనేది డిసైడ్ చేస్తారు. ఇది మేము కావాలన్నప్పుడు పేషెంట్కి కూడా ఇచ్చేస్తాము, వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు మా దాంట్లో నుంచి స్క్రీన్ షాట్ ఫోటో తీసుకోవచ్చు అన్నట్టు. ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఏంటంటే ఎక్స్రే ఫిల్మ్ అందుబాటులో లేదు, మాకు పేషెంట్స్ వాళ్ళు చెప్పే ఆరోపణ. ప్లస్ డాక్టర్లకే అది ఫిల్మ్ లేకుండానే వాళ్ళకి వాట్సాప్లో షేర్ అవుతుంది. మేము బయటికి వెళ్ళి మళ్ళీ మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలి, వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే మా ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళాలంటే మాకు ఆ ఎక్స్రే ఫిల్మ్ లేకపోవడం మాకు ఇబ్బంది అవుతుంది ప్రధాన ఆరోపణ. ఏం లేదు, ఎవ్వరు పేషెంట్లు అడగగానే మాకంటే ముందే అక్కడే కంప్యూటర్ స్క్రీన్ నుంచి కూడా వాళ్ళని మా ఎక్స్రే టెక్నీషియన్స్ ఫోటో తీయించుకోవడానికి అలో చేస్తారు. అది వాళ్ళ సొత్తు. ఎప్పుడు అడిగినా కానీ మేము ఎక్స్రే ఫిల్మ్ ఇస్తాము. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ఎక్కడైనా వాళ్ళు చూపించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్స్రే కొరత ఉంది, ఫిల్మ్ కొరత ఉందా? ఫిల్మ్ కొరత ఏం లేదు, ఫిల్మ్ అవసరం లేదు అన్న చోట మేము ఆపేస్తున్నాం అన్నట్టు. కొరత ఏం లేదు, ఫిల్మ్ కొరతలు లేవు,
ఎక్స్రే మిషన్ల కొరత లేదు, ఎక్స్రే టెక్నీషియన్ కొరత లేదు. అన్ని డే అండ్ నైట్ 24 అవర్స్ ఎక్స్రే సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే దట్ ఈజ్ ఎమర్జెన్సీ సర్వీసు. పేషెంట్కి ఒకసారి వచ్చాక మనం డాక్టర్స్ ఎత్తుపెట్టి చూసి ఒక బ్లడ్ రక్తం తీసి ఒక ఎక్స్రే తీయకుంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి 24 అవర్స్ ఈ 3 సేవల్లో మేము అందుబాటులో ఉంటాము. సో మొత్తంగా చూడొచ్చు, రోగులకు సంబంధించి వైద్యం విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. మరోవైపును చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్రే ఫిల్మ్ లేకపోయినా సరే డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి ఆ డిజిటల్కు అనుసంధానంగానే మొబైల్ ఎక్స్రే థియేటర్ నుంచి ఒక డాక్టర్కు సంబంధించినటువంటి ఆ యొక్క ఫిల్మ్ను వాళ్ళు పోస్ట్ చేయటం, ఆ పోస్ట్ ద్వారానే వాళ్ళకి మొత్తం కూడా మెడిసిన్స్ ఇవ్వడం కావచ్చు, లేదా మెరుగైన వైద్యం అందించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే డిజిటల్ యుగంలో ఈ యొక్క అంటే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కాస్త దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కానీ పేషెంట్ల తరపు నుంచి మాత్రం కాస్త అపోహ అయితే ఉన్నది. ఈ అపోహకు మాత్రం తెరపడే విధంగా వైద్యులు కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే విధంగా చేయాలంటూ కూడా ప్రజలు అంటే స్థానికులు కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక రోగులు కూడా అదే కోరుకుంటున్నారు. రోగుల తరపు నుంచి పేషెంట్ అటెండెన్స్ సైతం కూడా ఇదే చెప్తున్నారు. మాకు ఎక్స్రే అంటే కొంతమంది దూర ప్రాంతాల్లో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి రోగులకు మొబైల్ టచ్ ఫోన్ ఉండదు కాబట్టి కాస్త వాళ్ళపై దృష్టి సారించి వాళ్ళకి ఫిల్మ్ అందించాలని కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.